డీలిమిటేషన్ పై తమిళనాడు అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టారు. జనాభా ప్రాతిపదికన డీలిమిటేషన్ చేయడాన్ని వ్యతిరేకిస్తూ సీఎం స్టాలిన్ అసెంబ్లీలో ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. దేశంలోనే డీలిమిటేషన్ అంశంపై తీర్మానం చేసిన మొదటి రాష్ట్రంగా తమిళనాడు నిలిచింది. ఈ తీర్మానానికి తమిళనాడు అసెంబ్లీ ఏకగ్రీవంగా మద్దతు తెలిపింది. త్వరలోనే ప్రధాని మోదీని కలిసి డీలిమిటేషన్ జనాభా ప్రాతిపదికన కాకుండా ప్రోరేటా ప్రకారం చేయాలని దక్షిణాది రాష్ట్రాల జేఏసీ ఎంపీలు డిమాండ్ చేయనున్నారు. పార్లమెంటు నియోజకవర్గాల డీలిమిటేషన్ తో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతోందని సదరన్ స్టేట్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. డీలిమిటేషన్ కు వ్యతిరేకంగా 2 రోజుల కిందటే దక్షిణాది రాష్ట్రాల జేఏసీ చెన్నైలో సమావేశమై చర్చించింది. ఇక కేంద్రానికి గట్టి సందేశం పంపింది. ఇక డీలిమిటేషన్ పై తమిళనాడు అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టారు. జనాభా ప్రాతిపదికన డీలిమిటేషన్ చేయడాన్ని వ్యతిరేకిస్తూ సీఎం స్టాలిన్ అసెంబ్లీలో ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఈ అంశానికి సంబంధించిన సమాచారం మా ప్రతినిధి లెవిల్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. అయితే లెవిల్, డీలిమిటేషన్ కి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? దక్షిణాది రాష్ట్రాలకు డీలిమిటేషన్ లోక్సభ నియోజకవర్గాల డీలిమిటేషన్ అనేది పెద్ద ఇబ్బందికరంగా మారుతుంది. ఈ దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని చెప్పేసి దక్షిణాది రాష్ట్రాల జేఏసీ ఏర్పాటు చేశారు. తమిళనాడు ముఖ్యమంత్రి డిఎంకే అధినేత స్టాలిన్. ఈ నేపథ్యంలోనే మొన్న 22వ తేదీన దక్షిణాది రాష్ట్రాల జేఏసీ సమావేశం కూడా ఏదైతే తమిళనాడు రాష్ట్రంలో జరిగింది. దక్షిణాది రాష్ట్రాల జేఏసీ సమావేశానికి దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు ఇతర రాష్ట్రాలు అంటే పంజాబ్, ఒడిశా రాష్ట్రాలకు సంబంధించిన నేతలు కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా పలు కీలక అంశాలపైన కూడా చర్చించారు. పార్లమెంటు నియోజకవర్గాల పునర్విభజన అనేది దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం గుర్తిస్తుంది. దీనివల్ల దక్షిణాది రాష్ట్రాల ప్రజలకు రావాల్సిన నిధులు కావచ్చు, రావాల్సిన ఏ వాటా కూడా దక్కకుండా పోతుంది. మళ్ళీ ఉత్తరాది ఆధిపత్యమే పెద్ద ఎత్తున కొనసాగే అవకాశం ఉంది. అంతేకాకుండా ఉత్తరాదిన ఇప్పటికే అనేక విషయాల్లో ఉత్తరాదిని పరిపాలన కావచ్చు, ఇతర అంశాల్లో కూడా కేంద్ర ప్రభుత్వం ముందు తీసుకెళ్లి దక్షిణాది రాష్ట్రాలను నిర్లక్ష్యం చేసిన అనే ధోరణి ఉందని చెప్పేసి కూడా ఇప్పటికే ఏకాభిప్రాయానికి వచ్చారు. ఒక తీర్మానం పాస్ చేశారు. తీర్మానంలో భాగంగా కేంద్రంలో ఉన్న కేంద్ర ప్రభుత్వానికి అల్టిమేటం కూడా జారీ చేయాలని చెప్పేసి ఒక తీర్మానం చేశారు. అందుకు అనుగుణంగానే మొన్న 22వ తేదీన తీర్మానం పాస్ చేసి కేంద్ర ప్రభుత్వం ఇవాళ మరొకసారి అసెంబ్లీలో డీలిమిటేషన్ పార్లమెంటు నియోజకవర్గాల డీలిమిటేషన్ కు వ్యతిరేకంగా తమిళనాడు అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేసి కేంద్రాన్ని పంపుతామని చెప్పారు. అంతేకాకుండా కొద్ది రోజుల్లోనే దక్షిణాది రాష్ట్రాల అన్ని పార్టీల ఎంపీలతో పాటు ఇతర కలిసి వచ్చే దేశంలోని ఇతర రాష్ట్రాల కలిసి వచ్చే ఎంపీలను కూడా కలుపుకొని దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించిన అన్ని ఇటు రాజ్యసభ, లోక్సభ ఎంపీలందరం కూడా ప్రధానమంత్రి మోడీని కలిసి దీనిపైన డిమాండ్ చేస్తాం, గట్టిగానే వాదిస్తామని కూడా ఇలా అసెంబ్లీ వేదికగా మరొకసారి తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ చెప్పారు. ఖచ్చితంగా దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం చేస్తే చూస్తూ ఊరుకోమని చెప్పేసి ఇప్పటికే బీఆర్ఎస్ కేటీఆర్ కూడా మొన్నటి సమావేశంలో చెప్పారు. ఏదైతే జనాభా ప్రాతిపదికన చేస్తారంటే ఖచ్చితంగా దక్షిణాది రాష్ట్రాలను దగా చేయడమే తప్ప ఇంకోటి కాదని కూడా. లెవెల్ ఈ డీలిమిటేషన్ ప్రక్రియ వల్ల దక్షిణాది రాష్ట్రాలు తీవ్ర నష్టము, అన్యాయం కాబోతున్నాయి. సో ఈ దక్షిణాది రాష్ట్రాలు ప్రస్తుతానికి దీనికి సంబంధించి ఎలా రెస్పాండ్ అవుతున్నాయి? ముందుకు పోతే మాత్రం చూస్తూ ఊరుకోమని చెప్పారు. ఇవాళ ఏదేమైనప్పటికీ తమిళనాడు రాష్ట్రంలో దేశంలోనే మొట్టమొదటి రాష్ట్రంగా ఇలా తమిళనాడు రాష్ట్రంలో డీలిమిటేషన్ వ్యతిరేకంగా అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్రానికి పంపారు. త్వరలోనే పార్లమెంటు ఎంపీలు, ఇటు రాజ్యసభ ఎంపీలు, లోక్సభ ఎంపీలు అందరూ కలిసి పార్లమెంట్ లో మోడీని కలిసి దీనిపై నిలదీస్తామని కూడా ఈ సందర్భంగా చెప్పారు. ప్రియా. రైట్ లెవెల్, థ్యాంక్ యూ.